నమస్తే. మొన్న జరిగినటువంటి మలక్పేటలో జరిగినటువంటి ఒక కేసు దీనికి సంబంధించి బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే చందు నాయక్ అనే వ్యక్తి జాగింగ్ చేస్తున్న సమయంలో మలక్పేటలోని శాలివాహన పార్క్ అనే ఏరియాలో దానికి సంబంధించి జాగింగ్ చేస్తున్న సమయంలో షిఫ్ట్ కార్ లో ఒక నలుగురు వచ్చేసి తన పైన 8 బుల్లెట్లు కాల్పులు జరపగా దానికి సంబంధించి బాడీలో 5 బుల్లెట్లు దొరికాయని చెప్పి, అలాగే ఇంకా 3 బుల్లెట్లు అక్కడ పడిపోయాయని చెప్పేసి కూడా పోలీస్ వ్యవస్థ దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ లో తేలిన పరిస్థితి. తన వైఫ్ కూడా ఏదైతే చందు నాయక్ వాళ్ళ వైఫ్ కూడా కావాలనే రాజేష్ అనే వ్యక్తితో మాకు ఇంతకుముందు విభేదాలు ఉన్నాయి, ఆ వ్యక్తి చేయించాడు, ఎందుకంటే దాదాపు ఎక్కువ కాలంగా మాది ఒక్కటే స్థానిక ఒకే ప్రదేశం కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూ ద్వారానే ఎంతో కాలంగా రాజేష్ అనే వ్యక్తి మా భర్తని బెదిరిస్తూ వస్తున్నాడు. ఒక సిపిఐ లీడర్ అని కూడా చూడకుండా ఇష్టానురీతిగా మాట్లాడి చంపేస్తాం బెదిరిస్తాం అన్నట్టుగా కూడా ఎన్నోసార్లు మాట్లాడాడని చెప్పేసి తన వైఫ్ ఏదైతే చందు నాయక్ వాళ్ళ వైఫ్ కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చింది. తన కూతురు కూడా కావాలనే సిపిఎం లీడర్ కాబట్టి రాజకీయంగా కూడా ఇట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయి, చాలా మంది కూడా రాజకీయంగా ఎన్నో కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి మా డాడీకి అని చెప్పేసి తన కూతురు కూడా చెప్పింది. దానికి సంబంధించి కేసు విషయంలో ట్విస్ట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి తనకు ఏదైతే సిపిఎం లీడర్ చందు నాయక్ ఎవరైతే ఉన్నారో దానికి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా పోలీసులు దానికి సంబంధించి విచారణ చేస్తా ఉన్నారు. నిజంగా వివాహేతర సంబంధం ఉందా లేదా అని చెప్పేసి కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఇందులో దీనికి సంబంధించి 8 మంది మొత్తం తిన్ను చంపిన వ్యక్తిలో 10 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 10 మందిలో 4 కార్లో ఏదైతే ఆ షిఫ్ట్ కార్ లో వచ్చినటువంటి 4గురిని పోలీసులు పట్టుకున్నారు. ఇంకా మిగతా వ్యక్తులైనటువంటి వాళ్ళ కోసం పోలీసులు 10 బృందాలను పెట్టి ఇక్కడ మలక్పేట్ పిఎస్ కావచ్చు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ప్రతి పిఎస్ నుంచి ఫోన్లు చేసుకుంటూ వాళ్ళకి సంబంధించి సిగ్నల్స్ చేంజ్ చేసుకుంటూ ఇంకో కొందరిని పట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే 4 ఉన్నారు. అలాగే కారు ఏదైతే షిఫ్ట్ కార్ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగా వివాహేతర సంబంధమే అని చెప్పేసి పోలీసులు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి నిజంగా వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అని చెప్పేసి తన భార్యతో కూడా విచారించే ప్రయత్నం చేస్తున్నారు. భార్యతో కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ తో, తన కూతురుతో కూడా దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నిజంగా వివాహేతర సంబంధం ఉందా, కావాలనే చంపారా? ఈ చంపిన వ్యక్తిలో 10 మంది అని చెప్తా ఉన్నారు. 10 మందిలో 4 మాత్రమే దొరికారు. ఇంకా 6 కోసం 10 బృందాలు పెట్టి కూడా పోలీసులు గాలిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఆ నిందితులు 4 దొరికిన తర్వాత ఇంకా కొందరు ఎందుకు దొరకట్లేదు అని చెప్పేసి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ప్రశ్నిస్తా ఉన్నారు. అలాగే షిఫ్ట్ కార్ ను కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అక్కడ పెట్టిన పరిస్థితికి సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు, అసలు చంపిన వ్యక్తి ఆ గన్ షూట్ చేసే విధానం కూడా అన్ని కూడా దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో షూట్ అయిన పరిస్థితికి సంబంధించి వాళ్ళైతే ఇప్పటికైతే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇంకా కొందరి కోసం గాలింపులు జరుగుతా ఉన్నాయి. నిజంగా ఈ కేసు ఆ సిపిఐ లీడర్ కాబట్టి రాజకీయ కుట్రతో జరిగిందా, లేకపోతే తన భార్య అన్నట్టుగా రాజేష్ రాథోడ్ అనే వ్యక్తి ద్వారా ఈ భూ వివాదాలు ఉండడం వల్ల చంపేశారా, లేకపోతే రాజకీయం జరిగిందో నిజంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి ఇతరులు ఎవరైనా చంపే ప్రయత్నం చేశారా అన్న కోవలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. నిజంగా చూడాలి నిజంగా, ఎందుకంటే సిపిఐ లీడర్ కాబట్టి సిపిఐ లీడర్ అంటే కొంచెం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ఉంటారు, ప్రజల సమస్యల పట్ల ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, గలం విప్పుతారు. కాబట్టి నిజంగా సిపిఐ లీడర్ దగ్గర కావాలని చంపారా, లేకపోతే రాజకీయ కుట్ర ఏమైనా ఉందా, లేకపోతే నిజంగా వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అని చెప్పేసి ఈ కోలోనైతే నడుస్తా ఉంది. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే ఆ ఏరియాలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు లెజెండ్ టీవీలో 7 మాత్రమే బుల్లెట్లు దిగాయని చెప్పాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 8 బుల్లెట్లు దిగాయి. 8 బుల్లెట్లలో తన బాడీ నుంచి 5 బుల్లెట్లు దొరికాయి. ఇంకా 3 బుల్లెట్లు అక్కడ పడిపోయినటువంటి ప్రదేశంలో ఏదైతే శాలివాహన పార్క్ ఏరియాలో ఇంకొక 3 బుల్లెట్లు దొరికాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా ఇంకా 10 మందే ఉన్నారా, ఇంకెంతమంది ఉన్నారు, ఇది రాజకీయ కుట్ర లేకపోతే నిజంగా వివాహేతర సంబంధం అన్న కోలో పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఎటువంటి విషయాలు వెలువడే ఛాన్స్ ఉంది, అసలు పోలీసులు అసలు ఎట్లాంటి విషయాలు వెలికి తీసే అవకాశం ఉంది, వాళ్ళలో ఎవరైతే చంపిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారని చెప్పేసి పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.